తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది చాలా విచిత్ర పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇరికిచ్చేసిండు రేవంత్ రెడ్డిని. ఎట్లా అంటే పాపం కావాలని కాదు, కానీ అట్లా అయిపోయింది. అటు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ఇటు రేవంత్ రెడ్డి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అప్పుడే ఆయన ఫస్ట్ సంతకం, సెకండ్ సంతకం, థర్డ్ సంతకం, ఫోర్త్ సంతకం, ఫిఫ్త్ సంతకం అన్నాడు. ఆ సంతకాల ఎఫెక్ట్ వచ్చి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద పడ్డది. ఇప్పుడు ఆయన మీద ప్రెషర్, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, ఆయన చూసి నేర్చుకో, ఆయన చూసి నేర్చుకో అని చెప్తున్నారు. ఏంది ఆయన చేసిన పని అంటే, ఆయన 5 తీసుకున్నారు, 5 తెలంగాణకు సంబంధించినవి 2 ఉన్నాయి. ఎందుకంటే మిగతా ఈ స్కిల్ వేరుకు సంబంధించింది, ఇంకొకటి అన్నా క్యాంటీన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ తెలంగాణలో లేవు కాబట్టి డిమాండ్ లేదు, చెప్పలే కాబట్టి. లేకపోతే ఒకవేళ ఎలక్షన్స్ ముందు అవి కూడా చెప్పుంటే అవి కూడా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఆడ మెగా డిఎస్సీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ. ఆడ ఫస్ట్ సంతకం ఏంటంటే మెగా డిఎస్సీ అనేసి 16,347 టీచర్ పోస్టులతోన ఫస్ట్ సంతకం చేశారు. డిసెంబర్ 31 లోపు ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి విత్ క్యాలెండర్ డేట్స్తో సహా ప్రకటించేశారు. నిజానికి మన దగ్గర ఏంటంటే ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ వాళ్ళందరూ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మెగా డిఎస్సీ వేస్తామన్నారు. మెగా డిఎస్సీ అంటే 25,000 ఖాళీలతో, పోస్టులతో మెగా డిఎస్సీ వేస్తామన్నారు. అంతకుముందు గవర్నమెంట్ 5,000 చేంజ్, 5,600, 5,500 పోస్టులతో డిఎస్సీ వేస్తే లేదు ఇదేంది, అసలు మస్తు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులు మొత్తం మేము భర్తీ చేస్తాం, ఈ ప్రభుత్వం భర్తీ చేయదని చెప్పి అప్పుడు వాళ్ళ మీద ఎట్లయినా చేస్తారు కదా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చేయడం కామన్. అప్పుడు కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉండి మేము మెగా డిఎస్సీ చేస్తామని చెప్పారు. మెగా డిఎస్సీ చేస్తారంటే బహుశా మన దగ్గర కూడా 25,000 ఖాళీగా ఉన్నాయి, 25,000 వేస్తారేమో అని చాలామంది ఆశపడ్డారు. తీరా వచ్చినాక ఏమైందంటే 11,000 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. 11,000, 5,000 డబుల్ చేసినారు, 5,500 డబుల్ చేసినారు, 11,000 అయినాయి. కానీ 25,000 కదా మీరు అన్నది, ఫస్ట్ 25,000 భర్తీ అయ్యిందని చెప్పి వీళ్ళంతా నిరుద్యోగులు, అప్పుడు ఈ అంతకుముందు గవర్నమెంట్ డిమాండ్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ప్రెషర్ పెడుతున్నారు, అడుగుతున్నారు. 25,000 ఇది మెగా డిఎస్సీ అన్నారు, మరి ఏపీలో చంద్రబాబు నాయుడు చేసిండు కదా, మీరు ఎందుకు వేయరు అని మాట్లాడుతున్నారు. ఇంకా ఇక టీచర్ పోస్ట్ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, నెక్స్ట్ ఏం తర్వాత తెలియదు. ఇంకా పెన్షన్స్, ఇదైతే మహా, ఇది పెన్షన్స్ ఏంటంటే వాళ్ళు విచిత్రమైన ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత సంతకం చేసిండ్రు. 4,000 రూపాయల పెన్షన్, అక్కడ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం వృద్ధులకని. అయితే యాక్చువల్గా ఇదేంటి జూన్ అంటే జూలైలో ఇవ్వాలి, అట్లా కాదు, నేను ఏప్రిల్ నుంచే లెక్క కట్టిస్తా, మీకు ఏప్రిల్ నుంచే వస్తుంది, నేను 2 months కల్పిస్తా అని చెప్పి ప్రకటించాను. ఇప్పుడు ఇది కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే, ఇది ఎట్లుంటుందంటే మనదంతా ఉడుకుడుకు బువ్వ తినాలన్నట్టు ఉంటుంది కథ. కొత్త ఉడుకుతుంటే ఇంకా 2 నిమిషాలు అయితే తింటామన్నట్టే చెప్పారు. అప్పుడు ఎలక్షన్స్ ముందల పొయ్యి పెట్టినాం, వెలిగింది, అన్నం ఉడికింది, ఉమ్మగిలుతుంది అంటారు చూడు, ఉమ్మగిలుతుంది, ఇక జస్ట్ ఇట్లా దింపి మీకు పెట్టుడే అన్నట్టు ఎలక్షన్స్ ముందు చెప్పిర్రు. తర్వాత పరిస్థితి డిఫరెంట్గా అనిపించింది అధికారంలోకి వచ్చినాక. ఆ ఎలక్షన్స్ ముందర ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ నెల ఒక 2 రోజులు ఆగుండ్రు, ఈ నెల ఎల్లుండి మీకు 4,000 వస్తుంది పెన్షన్, వికలాంగులకైతే 6,000, వీళ్ళకు వితంతువులకు వృద్ధులకైతే 4,000 రూపాయలు. జస్ట్ ఈ వచ్చే నెలనే, ఈ నెలనే మీకు లాస్ట్ ఎలక్షన్ అయిపోగానే మీకు 4,000 రూపాయలు పడతాయని చెప్తలేను, పొయ్యి మీద ఉంది దింపి మీకు వడ్డించుడే అన్నట్టు చెప్పిండ్రు. తీరా ఏమైందంటే డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ వచ్చింది. ఇప్పుడు జూన్ పెన్షన్ కూడా 4,000 వస్తట్లేదు. అసలు 4,000 పెన్షన్ గురించి మాట్లాడతలేరు. బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా, అప్పుడు మాట్లాడదాం అంటున్నారు. ఆ తర్వాత ఏందో తెలియదు బడ్జెట్ సమావేశాలు. కానీ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బహుశా లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన ఎంబడేనైనా ఈ స్కీమ్ వస్తుంది, 4,000 రూపాయల పెన్షన్ వస్తుందని చాలామంది వృద్ధులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా అసలు అప్పుడెప్పుడో రావాలి, ఇప్పటిదాకా రాలేదు, మరి మార్చికి వెళ్ళి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది, అప్పుడన్నా ఇవ్వాల్సిండే. లేకపోతే లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కనీసం వినేలికన్నా ఇవ్వాల్సి ఉండే. అసలు 4,000 రూపాయల గురించి మాట ముచ్చట్లేదు. ఇప్పుడు చంద్రబాబు 4,000 రూపాయలు ఇస్తారు కదా, ఆయన ఇంకా ఏప్రిల్కి వెళ్ళి ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇయ్యరు, ఆయన చూసి నేర్చుకోండి అంటున్నారు. ఇదే ఇప్పుడు ఏంటంటే ఏపీలో ఏం జరిగితే అది ఈడ కావాలంటారు మనోళ్ళు. ఎందుకంటే చెప్పను కదా, ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసినారు, వీడు ఉన్న డిమాండ్ చేసినారు అన్న క్యాంటీన్ ఇయ్యండి, అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేయని చెప్పలే. వీళ్ళు ఏవైతే చెప్పారో, వీళ్ళు ఏమైతే మేము ఇస్తామని చెప్పిన హామీలు, ఆ హామీలు అవతల పక్క అమలు అవుతుంటే, కొత్త ముఖ్యమంత్రి వచ్చింది, కొత్తగా అమలు అవుతుంటే మాకు కూడా కావాలి, నువ్వు చెప్పినావు కదా ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయాలి అని జనమంతా ప్రెషర్ పెడుతున్నారు, ప్రతిపక్షాలు ప్రెషర్ పెడుతున్నాయి. ఇంకా ముందు ఇట్లాంటివి ఎన్ని స్థితిరాలు చూడాల్సి వస్తుందో. ఏపీలో అట్లా అయింది, మా దగ్గర ఎందుకు కాలేదు? ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు కొంత విజన్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు సీనియారిటీ కనిపిస్తాయి కదా, ఎక్కడైనా కూడా సీనియారిటీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడుతో సమఉజ్జీవులు కాదు మన దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా.
కాబట్టి చంద్రబాబు నాయుడు ఓ లెవెల్‌లో ఉంటారు. ఆయన పొగడడం అని కాదు కానీ రాజకీయాల్లో పొగడము, తిట్టడం అని కాదు. సీనియారిటీ దాన్ని నేను పొగిడినంత మాత్రాన చంద్రబాబు నాయుడు సీనియర్ కాకుండా పోడు. మనం అవును ఆయన జూనియర్ అంటే కూడా ఆయన సీనియర్ కాకుండా పోడు. కాబట్టి ఆయన సీనియారిటీ ఉంది కాబట్టి ముందు ముందు ఇట్లాంటి చాలా సవాళ్ళు చూస్తారని మాత్రమే చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.